అందరికీ వందనములు. మీరందరూ ఈ వీడియోను పూర్తిగా వినండి, అనేకులకు వినిపించండి. గాడ్ బ్లెస్ యు. మనం కొద్దిసేపు ఏం చేద్దాం? హల్లెలూయా. దేవుడు పెట్టే లేదా వడ్డించే జీవాహారాన్ని భుజిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేద్దాం? మనం తిందాం. ఏం చేద్దాం? తిందాం. పరిశుద్ధాత్మ దేవుడు వడ్డించేటువంటి ఆహారాన్ని మనం అందరం భుజిస్తాం. దేవునికి స్తోత్రం. రండి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము దాని యొక్క 6వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనస్కులై ఉండు. అదే ప్రకారంగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదాల మీద పడి తిని, ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లనను. చాలు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాము. తరలి వచ్చాడు. దయగల మా తండ్రి, కృపగల మా రక్షకుడా, ఇదిగో మేమందరములో మీ బిడ్డలుగా మీ యొక్క భోజనం పళ్ళ చుట్టూ మేము కూర్చుని ఉండగా, పరిశుద్ధాత్ముడా మీరే మాకు జీవాహారమైనటువంటి యేసును పంచిపెట్టమని యేసును అమడుచున్నాం తండ్రి. ఆమేన్. రైట్. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనమందరం కూడా ఆయన చేతుల కింద ఉండాలంట. ఎవరి చేతుల కింద? యేసయ్య చేతుల కింద మనం ఉండాలి. ఎందుకంటే ఆయన చేతులు ఏ చేతులు అంట? ఏముంది బైబిల్లో? చేతులే చేతులు. అవి బలిష్టమైన చేతులు. చెప్పండి ఒకసారి. బలిష్టమైన చేతుల కింద మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎవరైతే బలిష్టమైనటువంటి చేతుల కింద ఉంటారో అట్టి వారిని వారి సమయం రాగానికి వారిని చేస్తారంట, హెచ్చిస్తాడు. మీరు ఇక్కడ లేనంటున్నారు. ఏం చేస్తాడు? ఏంటి ప్రాబ్లం? ఏం చేస్తాడు దేవుడు? ఎప్పుడు హెచ్చిస్తాడు? ఆయన బలిష్టమైన చేతుల కింద ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఎవరి టైం అప్పుడు? మనం అనుకున్న టైం కాదు. ఎవరు అనుకున్న టైం? దేవుడు అనుకున్నటువంటి సమయంలో దేవుడు చేస్తాడంట, ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఇప్పుడు దేవుని బలిష్టమైన చేతులు మనల్ని దీవించాలన్నా, హెచ్చించాలంటే ఫస్ట్ ఇక్కడ ఉండాలి మనం. ఆ చేతులు మన దగ్గర రావాలి అంటే, హెచ్చించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూర్చోవడం నేర్చుకోవాలి. ఏం చేసుకోవాలి? కూర్చోవడం కానీ, పడుకోవడం కానీ, పడిపోవడం నేర్చుకోవాలి. ఒకటి పడిపోవడం కానీ, లేదా కూర్చోవడం కానీ, లేకపోతే నేర్చుకోవాలి. ఇప్పుడు యోహాను గారిని చేతులు ఏం చేసినట్ట? పట్టి లేపినవి. ఎప్పుడు లేపినవి యోహాను గారిని అంటే, ఫస్ట్ యోహాను గారు యేసయ్య పాదాల కడిమైపోయాడు. ఆయన పడిపోయి చచ్చిన వాని వలె పడిపోయాడు. మనం పడిపోతాం కానీ సావం. చచ్చిన వారి వలె మనం పడిపోం. ఎట్లా బతిపోతాం? మనం బతుకున్న వారి వల్లే ఉంటాం. కానీ యోహాను ఎట్లా పడిపోయారంట? చచ్చిన వాని వల్లే పడిపోగానే అప్పుడు ఆయన బలిష్టమైన చేతులు యోహాను గారిని వేసినాయి, లేపినవి. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి అంటే, చచ్చిన వారి వల్లే పడిపోవడం అని అర్థం ఏంటంటే, ఇప్పుడు బ్రతికున్నానన్న పేరు ఉంది కానీ ఈ బతుకంత ఎవరి కొరకు? నీ కొరకే. అంటే నీ చిత్తానికి, నీ ఉద్దేశానికి, నీ ప్రణాళిక చేసుకుంటున్నాను
అప్పగించుకుంటున్నాను అంటే నాది అంటున్నాడు ఏమీ లేదు అని పడిపోయాడు. హల్లెలూయా. అలా పడిపోగానే దేవుని హస్తాలను ఏం చేసిన అతనిని లేపిడు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు నిజంగా మనల్ని లేపితే, దేవుడు నిజంగా మనల్ని ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మనం ఏం చేస్తామో కొంచెం మనకి వెళ్దాం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక, యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. 3వ యోహాను 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. ఇప్పుడు ముందేం వర్ధిల్లాలంటే మీరు చెప్పాలి. ఇంకా 3వ యోహాను 2వ వచనం 10వ అధ్యాయం. లేదా మరి ఉన్నది ఒకటి అధ్యాయం. మరి మీరు ఎక్కితే నేనేం చెప్తున్నాను? రైట్. ఓకే, సారీ. 3వ యోహాను 1వ అధ్యాయం అనుందే, 1వ అధ్యాయం ఉంటుంది దాంట్లో. రైట్. 3వ యోహాను 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. రైట్. ఇప్పుడు ఏం వర్ధిల్లాలంట చెప్పాలి. ఫస్ట్ మనందరిలో మనం కోరుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏం కావాలంట? నెంబర్ 1 అంటే మొట్టమొదటి ప్రాధాన్యత దేనికి వల్ల మనం నేను ఆత్మీయంగా ఆత్మలో వర్ధిల్లాలి. చెప్పండి ఒకసారి. ఎక్కడ వర్ధిల్లాలి? మనం ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మీయంగా మనం ఏం కావాలి? వర్ధిల్లాలి. అంతటితో ఫుల్ స్టాప్ పెట్టేశాడు యోహాన్ గారు. ఏమన్నాడు మళ్ళీ? అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. సౌఖ్యంగా అంటే అర్థం ఏంటి? సౌఖ్యంగా అంటే క్షేమంగా ఉండాలి. ఎట్లుండాలంట? క్షేమంగా ఉండాలి. నెంబర్ 1 ఏమో ఆత్మలో వర్ధిల్లాలి. నెంబర్ 2 ఏమో ఏం చేయాలంట? అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. 3 ఎట్లుండాలి? సౌఖ్యముగా అంటే క్షేమంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎవరైతే ఆత్మీయంగా వర్ధిల్లుతారో వారు మెల్లమెల్లగా ఏం చేస్తుంటారు? అన్ని రంగాలు కూడా ఏమవుతారు? వర్ధిల్లుతారు. ఇప్పుడు ఈ మాట ఎవరంటున్నారంటే శిష్యుడైనటువంటి యోహాను అంటున్నాడు. ఎవరంటున్నారు? యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను అంటున్నారు. ఎవరితో అంటున్నారు ఆ మాట? గాయు అనే పేరు గాయకుడు కాదు, గాయు. చెప్పండి ఒకసారి. గాయు. ఇప్పుడు గాయు అనేటువంటి విశ్వాస కోసం ఎవరు ప్రార్థిస్తున్నారు? పాస్ అయినటువంటి యోహాను ఎవరు ప్రార్థిస్తున్నాడు? సహోదరా, నువ్వేం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? ఆత్మలో ఫస్ట్ వర్ధిల్లుచు అన్ని విషయాలు ఏం కావాలి? వర్ధిల్లాలి. మళ్ళీ ఏం చేయాలి? ఎట్లుండాలి? నువ్వు సౌఖ్యముగా క్షేమంగా ఉండాలి అని నేను నీకోసం ఏం చేస్తున్నాను? ప్రార్థన చేయించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆత్మీయంగా మనం వర్ధిల్లకుండా అన్ని విషయాల్లో వర్ధిల్లినా, అన్ని విషయాలు మనం సౌఖ్యముగా ఉన్నా ఆ వర్ధిల్లుట అనేది దేనికి పనికిరాదు. దేనికి అది పనికిరాదు. కానీ ఆత్మీయంగా వర్ధిల్లినటువంటి వ్యక్తి కొంచెం క్షేమకరంగా లేకపోయినప్పటికీ, అనేక విషయాలు కొంచెం వర్ధిల్లు లేకపోయినప్పటికీ ఆ వ్యక్తికి ఏమన్నట్టు అర్థం? క్షేమం ఉన్నట్టే అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదాహరణకు అబ్రహాము అన్ని విషయాలు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. ఆత్మీయంగా వర్ధిల్లాడు. నెంబర్ 2 శరీర సంబంధం ఏమైనా ఆత్మీయంగా, కుటుంబ సంబంధంగా, శరీర సంబంధంగా అన్ని రకాల అబ్రహాము ఏమయ్యాడు? వర్ధిల్లాడు. ఎట్టున్నాడు? మళ్ళీ సౌఖ్యముగా ఉన్నాడు. ఎవరు? అబ్రహాం గారు. దేవునికి స్తోత్రం. కానీ మనం పౌలు దగ్గరికి వెళ్తే పౌలు గారు ఆత్మీయంగా చాలా వర్ధిల్లాడు. కానీ శరీర సంబంధంగా ఏమి వర్ధిల్లలా. 3వది పౌలు గారిని చూస్తే పౌలు చెప్పాడు, అయ్యా దయచేసి ఇప్పటి మీద ఎవరు నన్ను బాధ పెట్టొద్దు, ఎవరైనా ఏం చేయొద్దు, గాయపరచదు. ఎందుకంటే ఇప్పటికే అరికాలు కొలుక్కొని తల వరకు అన్నీ ఏమున్నవి? గాయాలే ఉన్నాయంటున్నాడు. హల్లెలూయా. అనగా పౌలు గారిని మనం చూస్తే పౌలు గారిని మనం సాక్ష్యపడి అంటాడు, అయ్యా ఆయన ఎంత వర్ధిల్లాలో అంత వర్ధిల్లాడు. ఇంకా వర్ధిల్లడానికి ఏమీ లేదు. అంతగా పౌలు వర్ధిల్లాడు. దేంట్లో వర్ధిల్లాడు?
ఆత్మలో వర్ధిల్లాడు. అయ్యా మరి ఇంత ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లావు కదా, మరి శరత బంధుకి ఏం వర్ధిల్లావు అంటే ఆయన అంటాడు, ఉన్నాయే పోయినాయి. ఉన్నాయే, ఒకప్పుడు ఉద్యోగం ఉండే, ఏ రక్తం జయం పోయి. హల్లెలూయా. ఒకప్పుడు ఇటు రోమీయులు అటు యూదులు నడుస్తూ ఏం చేస్తుండే, భయపడుతుండే, అది కూడా పోయింది. చివరికి దాక్కొని ఏం చేసుకొని, దాచుకొని సువార్త ప్రకటించే దౌర్భాగ్యం ఎవరికి పడింది? పౌలుకి ఏర్పడింది. ఒకసారి ఆయన చంపుతారని తెలిస్తే ఆయనను గంపలో కూర్చోబెట్టి కిటికీలో కొంత తాళబెట్టి దింపితే వెళ్ళిపోయాడు ఆయన. ఎవరు అంటే పౌలు గారికి ఇప్పుడు ఏం లేదు, సౌఖ్యం లేదు. పౌలు గారికి ఏం లేదు, శర సంబంధంగా వర్ధిల్లా లేడు. కానీ ఆత్మీయంగా మతం చేశాడు, వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు వర్ధిల్ల చేసినా వర్ధిల్ల చేయకపోయినా ఇక్కడ యోహాను గారు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడు? గాయు కోసం ప్రార్థిస్తున్నాడు. అదే ప్రకారం మేము కూడా ఈ దినమున గృహకూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి బ్రదర్ కోసం, సిస్టర్ కోసం ప్రార్థిస్తున్నాము. మీరు కూడా అన్ని విషయాల జడుగులు వర్ధిల్లా చేయును గాక. దేవునికి స్తోత్రం. ఇది మా ప్రార్థన. హల్లెలూయా. నెంబర్ 1 ఎట్లా వర్ధిల్లాలి? ఆత్మీయంగా వర్ధిల్లాలి. నెంబర్ 2 శర సంబంధంగా మీరు వర్ధిల్లాలి. నెంబర్ 3 ఎట్లా మీరు కొట్టుకుంటా తిట్టుకుంటా గాయపరచుకుంటా కాదు, ఎట్లుండాలి? సౌఖ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇది మా ప్రార్థన. హల్లెలూయా. యోహాను కోసము, యోహాను గారి గాయు గారి కోసము ప్రార్థన చేసినట్లుగా ఈ దినాన్ని మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇలాంటి చేసినాం, ఇంతమంది చేసినాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఫిలోమోను రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. ఫిలోమోను రాసినటువంటి పత్రిక 11:7. పేజ్ నెంబర్ చెప్పండి నాకు. దొరకట్లేదా? 11వ అధ్యాయం పేజ్ నెంబర్ ఒకసారి 199. కొత్త నిబంధనలు ఉంటుంది. పేజీ నెంబర్ 199. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా? ఎన్ని అధ్యాయాలు ఉండే దాంట్లో? ఒకటే ఉందా? వెరీ గుడ్. 11 అధ్యాయం లేదు, ఒకటే అధ్యాయం ఉంటుంది. చదవండి. 1వ అధ్యాయం 7వ వచనం. సహోదరుడా, అమ్మా ఏంటంట? ఇది మంచి అందరికీ లైవ్ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త దయచేసి. ఏమన్నాడు? ఈ మాట ఎవరు అంటున్నారు? పౌలు అంటున్నాడు. ఈ మాట ఎవరు అంటున్నారు? ఇంతకుముందు ఎవరు అన్నారు? యోహాను గారు అన్నారు. ఎవరితో అన్నారు? గాయతో అన్నాడు. ఓకే. ఇక్కడ ఇప్పుడు ఎవరు అన్నారు? ఇక్కడ పౌలు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? ఫిలోమోనుతో అంటున్నాడు. ఏ మాట ఎవరు? ఫిలోమోనుతో అంటున్నాడు. ఏమంటున్నాడా? సహోదరుడా, పరిశుద్ధ హృదయములను నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆదరణయో ఆనందమును కలుగుచుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి హల్లెలూయా. ఇక్కడ విశ్వాసుడు, ఈయన పేరేం పేరంట? ఫిలోమోను. చెప్పండి ఒకసారి. ఫిలోమోను. ఈయన వర్ధిల్లిన విశ్వాసే. ఫిలోమోను ఎవరు? ఎట్లా వర్ధిల్లాడు? ఆత్మీయంగా వర్ధిల్లాడు, శర సంబంధంగా వర్ధిల్లాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాలేదు, అనేక పరిశుద్ధులను కూడా విశ్రాంతిలోకి నడిపించడం వర్ధిల్లాడు. హల్లెలూయా. ఇది మూలాంశం అన్నది ఈరోజు. ఎక్కడైందా? నెంబర్ 1 ఫిలోమోను ఎట్లా వర్ధిల్లాడు? ఆత్మలో వర్ధిల్లాడు. నెంబర్ 2 శర సంబంధంగా వర్ధిల్లాడు. నెంబర్ 3 వచ్చేసి సౌఖ్యంగా ఉన్నాడు. నెంబర్ 4 వచ్చి పరిశుద్ధులనంట విశ్రాంతిలోకి నడిపించుటలో వృద్ధి పొందాడు. పౌలు గారికి సాక్ష్యం విని నాకు విశేషమైన ఆసక్తి ఉందంటే, ఎవరికి? ఆనందము. విశేషమైనటువంటి అంటే అర్థం ఏంటి? చెప్పన సఖ్యము కలంత ఆనందం ఎవరి కోసం ఉంది? ఎవరి కోసం ఉంది? ఫిలోమోను కోసం పౌలు చేస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఆ మాట వింటున్నారా? ఎవరి గురించి? ఫిలోమోను గురించి పౌలు చేస్తున్నాడు విశేషమైన ఆనందం, ఇంకా ఆదరణ కూడా అంట. ఆదరణ ఎవరి కోసం?
దుఃఖంలో ఉన్న వారికి, బాధలు ఉన్న వారికి ఏం కావాలి? ఆదరణ. ఇప్పుడు ఫిలోమోను అనే ఆ పేరు పౌలు గారి జ్ఞాపకం రాగానే ఆదరణ కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అసలు మనం ఏం పట్టాం? నా ఆనందము నీవే, నా ఆదరణ నీవే అని ఎవరిని అంటాం? మనం యేసయ్యని అంటాం. కానీ ఇక్కడ ఆదరణ ఎవరిని బట్టి వస్తుంది? పౌలు గారికి ఫిలోమోను బట్టి. ఎవరిని బట్టి? ఆనందం ఎవరిని బట్టి? ఎందుని బట్టి? ఇంకోటి అంటాడు, మరి పౌలుకు బాధ ఎందుకు ఉంది అంటే అందరూ శిరసంబంధంగా వర్ధిల్లుతున్నారు, నాకేం లేదని ఆ దుఃఖంలో ఉన్నాడు పౌలు గారు. మేము ఎల్బీ నగర్లో మీటింగ్ పెట్టినప్పుడు ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి గంటలంతా మాట్లాడన్నాడు, మీరు చెప్పిన వర్తమానం 100కు 100% రైట్ పాస్టర్ గారు, ఎక్కడ వినలేదు, మీ ద్వారా విన్నాను. మీరు చెప్పిన బోధ ప్రకారం వెళితే మాకేముంటుంది? పరలోక రాజ్యం ఉంటుంది. కానీ నేను కూడా ఒకప్పుడు అలాగే ఉండే, ఒక 3-4 సంవత్సరాల సేవకు వచ్చి, కానీ ఇప్పుడు లేనన్నాడు. అదేందయ్యా అంత పెద్ద మాట అంటే నేను అంటే వయసు నాకు అంత పెద్దోడు లేని, నేను సేవకు వచ్చి 5-6 సంవత్సరాలు అయింది, నాకు సైకిలే ఉంది, కానీ 2-3 నెలల్లో సేవకు వచ్చినప్పుడు బైక్ వేసుకుని కలిసి తిరుగుతున్నాడు. నాకేమనిపించింది? ఇజ్జత్ అనిపించింది. నాకు ఇజ్జత్ పోయింది మొత్తం. నాకేం పోయింది? ఇజ్జత్ పోయింది, తల కొట్టేసినట్టు అయింది. అందుకే రూట్ మార్చన్నాడు. ఓహో, అయితే ఇరుకైన మార్గం వదిలిపెట్టి క్షమ మార్గం అన్నాడు. సేవలో ఉన్నా, నువ్వు సేవలో ఉన్నావు కానీ నీ మనసు ఎక్కడ ఉంది? అది రైట్ కదా. నువ్వు సేవలో ఉన్నావు, చేతిలో బైబిల్ ఉంది, నోట్లో ప్రార్థన ఉంది, కానీ నీ ఆత్మీయ స్థితి అనేది ఇరుకైన మార్గాన్ని వదిలేసి చేశావు, విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోయావు అని ఒక గంట మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, మరి నీకేం అనిపించలేదా అన్నాడు. అనిపించింది బ్రదర్ అన్నాడు. మరి అనిపిస్తే అయిపోయినట్టే కదా అన్నాడు. ఆహా, అయిపోద్ది. హల్లెలూయా. మేము అనిపించిన ప్రతిసారి నా ముందున్న సేవకుల్ని, నా కిందున్న సేవకుల్ని చూడడం, వారి కార్లు తిరగని, ఎలాగ తిరగని నేను వారిని చూడను. నేను చూసిన ఎవరినంటే యేసుక్రీస్తుని చూస్తాను. దాని తర్వాత యేసుక్రీస్తు తర్వాత కొంతమంది అపోస్తులు ఉన్నారు. వాళ్ళు అన్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి. ఇప్పుడు పౌలు గారు ఒకసారి అప్పుడు షూట్ వేసుకోవాలి, బూట్ వేసుకోవాలి, టై కట్టుకోవాలి, ఇంకేమనిపిస్తుంది? బెంజ్ కార్లు తిరగాలి అని అనిపించదు. ఎందుకు? ఇంకేమనిపిస్తుంది? ఉన్న వాటిని కొంచెం నష్టపరచుకోవాలనిపిస్తుంది. మీరు నమ్మిన నాకు ఒక వాసన చెప్తా. మేము ఏదో ఉన్నాం, మిక్సరా అని ఏమంటే ఇంట్లో ఉంటుంది కదా, పప్పులు అవన్నీ చేస్తారు కదమ్మా, మిక్సీ ఉన్నాం. కొన్నాక రాత్రంతా నిలబడతలేదు. ఇది అవసరమా? ఇది అవసరం అంటే ఏది కొన్నా కూడా మనసు ఏమవుతుందంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే అపోసకి ఇవన్నీ ఉండలేవు. మేమేం చేస్తున్నాము? దేవునికి స్తోత్రం. అంటే సుఖపడుతున్నామేమో, క్షేమంగా ఉంటున్నామేమో, ఇంకా పరిగెత్తట్లేదేమో అన్నటువంటి ఆ మనసు ఏం చేస్తుంది? మనల్ని పిండుతుంది. కాబట్టి సుఖపడుతున్నటువంటి వాళ్ళు చూస్తే ఇంకా సుఖపడాలనిపిస్తుంది. కానీ మనకు మాదిరి ఇప్పుడున్నటువంటి సేవకులు కాదు, ప్రభు నిమిత్తము ప్రయాసపడి తమ పరువును తుదముట్టించి ప్రభు చెంత ఉన్నటువంటి వారే మనకు మాదిరి చెప్పారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పౌలు గారి కంటే మంచి సేవకులు ఉన్నారు. మంచి సేవకులు అంటే అర్థం ఏంటి? ఆత్మలో వర్ధిల్లినట్టు కాదు, ఆత్మలో చల్లారి శరీరంలో వృద్ధి పొందినటువంటి వారు. ఉదాహరణకు దేమ, పౌలుతో ఉన్నప్పుడు దేమకి ఏమీ లేదు, కానీ ఎప్పుడైతే పౌలు గారు దేమ గారు విడిచి వెళ్ళిపోయాడు, పౌలు ఆ దేమకు అన్ని వచ్చినవి. పౌలేమో నడుచుకుంటూ పౌలేమో గదిపోతున్నాడు. దేమానేమో ఎట్లా పోతున్నాడు? ఇప్పుడు రథలపై పోతున్నాడు. గురువెవరు? పౌలు ఎట్లా పోతున్నాడు? నడుచుకుంటూ పోతున్నాడు బ్యాగ్ వేసుకొని. మరి దేమ ఎట్లా పోతున్నాడు? శిష్యుడు ఎట్లా పోతున్నాడు? రథలపై పోతున్నాడు. ఇప్పుడు పౌలకి ఏమనిపించాలి? ఏంది ప్రభు అనిపించాలిగా, ఆయనకు అనిపించాలి. అట్లయితే ఇప్పుడు మంచిగా దాన్ని బట్టి పౌలు కూడా అట్లా బాధపడ్డా లేదు. ఎందుకు బాధపడుతున్నాడు అని చూస్తే మంచి గమనించండి. గడిచిపోతుంటాడు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు. నాకేముంది? ప్రసవ వేదన. మన కొరింథీ పత్రిక 2వ పత్రిక వెళ్తే అంటాడు, నేను దుఃఖపడుతున్నానని సంతోషించుట లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందడం చేశాను, సంతోషిస్తున్నాను అనగా పౌలు గారు ఏడుస్తున్నారు. పౌలు గారు దుఃఖపడుతున్నారు ఎందుకోసం అంటే విశ్వాసుల లోపల ఆత్మీయ క్షమృద్ధి
కలగాలి. ప్రతి విశ్వాసి క్రీస్తు యేసయ్య వలె మార్చబడాలి. ప్రతి విశ్వాసి పరిశుద్ధులు అవ్వాలి, అభిషేకం పొందుకోవాలి. యేసయ్య ఆ మధ్యకి వచ్చి ఇదిగో రమ్ము అనగానే అట్లా వెళ్ళిపోయే స్థాయిలో సంఘం ఉండాలని పౌలు ఒక్కొక్క కుటుంబం కోసము, సంఘం కోసం ఏడుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇలా అనేకుల కోసం ఏడుస్తా ఉన్నప్పుడు, దుఃఖపడతా ఉన్నప్పుడు ఆ అందరి మధ్యలో ఒక ఆయన మెరుస్తా ఉన్నాడు. ఆయన పేరేం పేరు? ఫిలోమోన్. ఆయన పేరేం పేరు? ఫిలోమోన్. ఈ ఫిలోమోన్ విశ్వాసే, సామాన్యమైనటువంటి విశ్వాసే. కానీ ఈ విశ్వాసం, ఈ ఫిలోమోన్ అనే పేరు కానీ పౌలు ఏముంది బ్రో? సంతోషం, ఆనందం. ఎందుకంటే ఈ ఫిలోమోను సామాన్యమైనటువంటి విశ్వాసే గాని ఆత్మీయంగా వర్ధిల్లాడు, శరస్వంగా వర్ధిల్లాడు. మూడవది అనేక పరిశుద్ధులను ఏంటంట విశ్రాంతిలోకి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. విశ్రాంతిలోకి నడిపిస్తున్నాడు. అసలు విశ్రాంతి ఇచ్చేది ఎవరండి? విశ్రాంతి ఇచ్చేది ఎవరు? విశ్రాంతిని చెడు దేవా శ్రమలెల్ల కదా. ఇప్పుడు 23వ కీర్తన చదవద్దు. ఒకటి వచ్చిన ఏం రాయబడింది? ఏసు రక్తమే చేయి. యెహోవా నా కాపరి. అది చూడసారి ఫోన్ వస్తుందా? ఇక్కడ రికార్డింగ్. ఓకే రైట్. హల్లెలూయా. 23 కీర్తన అప్పుడు వచ్చిన ఏముంది చెప్పరేంటి? మర్చిపోయారా? యెహోవా నా కాపరి, నాకు లేవి కలగదు. దాని తర్వాత పచ్చగల చోట నన్ను పరుండు చేయించున్నాడు, శాంతికరమైన జన్మను నన్ను నడిపించున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎవరి పని ఇప్పుడు? కాపరి పని. కాపరి ఏం చేస్తున్నాడు? చేస్తున్నాడు. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. లేమంటే నా సమస్త అక్కర్ల కాపరి తెరిస్తాడు. నెంబర్ 3 ఏంటి? పచ్చిక గల చోట్లకు, దాని తర్వాత శాంతికరమైన నడిపించి అక్కడ చేసిన నన్ను పడుకోబెడతాడు. తినిపించాడు, తాగిపించాడు. నెంబర్ 3 ఏంటి? పడుకోబెట్టాడు. హల్లెలూయా. నెంబర్ 1 ఏంటి? భోజనం అయింది. ఇప్పుడు మీకు అన్నం పెట్టుకుంటే పడుకోమంటే మీరు చేస్తారు? నిద్ర వస్తుంది బ్రదర్. రాత్రి 1 గంట అయినా ఎన్నోసార్లు రాత్రి 1 గంట 2 గంటలకి నీ రోజా దేవునికి స్తోత్రం. ఎందుకని? నిద్ర పడుకుడు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వారికి పాలు ఇవ్వకుండా ఆహారం పెట్టకుండా పడుకోబెట్టంటే ఎంత చదవకుండా వాడు పడుకోడు. ఎందుకు? ఆడు ఇంకా ఏడుస్తాడు. ఎందుకు? వాని కడుపు ఖాళీగా ఉంది. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు మనం దేవుని గొర్రెలమే. అయితే దేవుని గొర్రెలు ఆ కాపురం ఏం చేస్తాడంటే పడుకోబెట్టా. ఫస్ట్ ఏం చేస్తాడు? పడుకోబెట్టాడా? పడుకోబెట్టట్లా. ఏసాడా కాపరి? నెంబర్ 1 పచ్చిక బయలులోనికి, అది ఆహారం. రెండోది ఏంటి? జీవ శాంతికరమైన జలములు, అంటే ఆహారం ఇచ్చి. నెంబర్ 2 నీళ్ళు ఇచ్చి. ఇప్పుడు తృప్తి అయిందా లేదా? తృప్తి అయింది కదా. నెంబర్ 3 ఏంటి? ఇప్పుడు విశ్రాంతి. నెంబర్ 3 ఏంటి? పడుకున్న అర్థం ఏంటి? విశ్రాంతి. దేవుని స్తోత్రం. అట్లయితే ఇప్పుడు కడుపులో ఇంకోటి తెలుసా? కొన్నిసార్లు మనం ఫాస్టింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటాం. పొద్దున ఏం టిఫిన్ కానీ కాఫీ కానీ మధ్య తాగాలనుకోండి, 1 గంట 2 కాగానే మీ మొక్కలు మొత్తం ఇట్లయితే ఇక కొంచెం వర్తమానం బాగా మంచి ఆపేస్తే బాగుండు అన్నట్టుగా మీ అన్నారు. కానీ మొక్కలు మొక్కని రాయబడుతుంటే అక్షరాలు అనమాట. అట్లా ఏర్పడతా ఉంటాయి. ఏమని? కొంచెం ఆపేసేసి కొంచెం మజ్జిగ ఇస్తే మనం స్టార్ట్ చేస్తే బాగుండాలి మేము మొక్కగా కనబడుతుంటుంది అనమాట. అప్పుడు ఏంటనే చేస్తాం? క్లోజ్ చేస్తాం. హల్లెలూయా. అదే ప్రకారంగా ఇప్పుడు కాపరికి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళాలి అంటే కాపరి ఏం చేయాలంటే వాటిని ఏం చేయాలి? పచ్చిక బయలులోనికి, శాంతికరమైనటువంటి జలములు. ఆ తర్వాత ఏముంది? విశ్రాంతి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఫిలోమోను చేస్తున్నాడంట పరిశుద్ధులకు విశ్రాంతిగా చేస్తున్నాడు. ఇప్పుడు మీరు కూర్చుంటారా? మీరు కూర్చుంటారు కానీ ఎట్లుంటుంది? చాలా బలవంతంగా కూర్చుంటారు. ఇక్కడికి వెళ్ళి అక్కడ, అక్కడికి వెళ్ళి ఇక్కడ. ఈ కాళ్ళు ఏమవుతుంటాయి? ఈ కాలు మీద ఆ కాలు, ఆ కాలు మీద ఈ కాలు. ఇక అవి ఎందుకు ఆకలి అవుతుంటే కాలు కూడా బాడీ కూడా ఏం చేయదు, సహకరించదు. సో కాబట్టి
ఒక మనిషి ఏం కావాలి? ఫస్ట్ భోజనానికి కూర్చోవాలి. ఏం కావాలి? విశ్రాంతిలోకి వెళ్ళంటే ఫస్ట్ ఏం చేయాలి? భోజనానికి కూర్చోవాలి. నెంబర్ 2 ఏం చేయాలి? నీళ్ళు తాగడానికి కూర్చోవాలి. అప్పుడు అటువంటికి ఏమైపోతాం? మనం విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు ప్రధాన కాపరైనటువంటి యేసు క్రీస్తు ఎట్లయితే మనకు విశ్రాంతి ఇస్తాడో, ఆ యేసు క్రీస్తును కలిగిన, ఆ యేసు క్రీస్తు ఆత్మను కలిగినటువంటి ఫిలోమోను ఇస్తున్నాడు అనేక పరిశుద్ధుల ఆత్మలను విశ్రాంతిలో తీసుకువెళ్తున్నాడు. వాళ్ళకి విశ్రాంతి ఎలా వస్తుంది అంటే ఒకసారి దయచేసి మీకు అర్థం కావడానికి యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవన రొట్టెలు ఇంతమందికి యేసు చెరువులో కూర్చోబెట్టని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిగా ఉండరు కనుక చాలా ఇక్కడ మంచిదండి. హల్లెలూయా. ఇది మనందరికి బాగా తెలుసు, తెలియదా? కొండవి ప్రసంగం అయిపోయిన తర్వాత పురుషులు ఎంతమంది చెప్పండి? పురుషులు ఎంతమంది? 5,000 మంది. ఇప్పుడు ఆడపిల్లలు ఎంతమంది ఉండరు సుమారు? వాళ్ళు ఒక 5,000 మంది వేసుకుందాం. పిల్లలు ఒక 5,000 వేసుకుందాం. మొత్తం ఎంతమంది ఉంటారు? 15,000 మంది. ఈ 15,000 మందికి మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఏం పెట్టలేదు. ఇప్పుడు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా లైవ్లో ఉన్న వారికి అయితే ఆహారం లేదు, కానీ ఇక్కడ ఆహారం సమృద్ధిగా ఉన్నది. దానికి స్తోత్రం. ఓకే, లైవ్లో ఉన్న వాళ్ళారా, మేమేం చేయలేం, మీకు పెట్టలేము. ఎవరు నవ్వుతున్నారు? దానికి స్తోత్రం. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత అందరి ముఖం ఎట్లున్నాయి? ఆ వాక్యం వినసే మంచుకున్నారు. విని కొంచెం లేవగానే మోకాలు పనిచేయట్లా, చేతులు పనిచేయట్లా, నడవడానికి రావట్లా, ఆ కొలదేం రావట్లా. ఎందుకని? ఆకలి. అప్పుడు కొంతమంది అయ్యా వీళ్ళు చాలా ఎట్లున్నారు, నిరసంగా ఉన్నారు అయ్యా, వీళ్ళు ఇంటికి పోలేరేమో అని అన్నప్పుడు, ఇది మత్తయి సువార్త ఉంటుంది, మార్కు సువార్త, లూకా సువార్త, 3 సువార్త ఉంటుంది. ఈ 3 మీకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు అన్నారు, యేసయ్య అన్నాడు, మీ దగ్గర ఏముంది అన్నాడు. మీ దగ్గర చెప్పండి, మీ దగ్గర ఏముందన్నాడు. మా దగ్గర ఏముందయ్యా? అప్పుడు అందరూ చేతుల పైకి వెళ్ళిపోయాడు. చేతుల పైకి వెళ్ళితే అందరి దగ్గర ఉన్నాయి. పేతురు, యోహాను, యాకోబు, మత్తాయి, తోమా, అందరు యూదా అందరూ చేయలేపారు. మా దగ్గర ఏమి? సంఘస్థులారు అందరూ ఉంది. మాధవ ఏం లేవు. మాధ కూడా ఏం లేవు. ఆ మధ్యలో ఒకడున్నాడు చిన్న పిల్లోడు. హల్లెలూయా. వాని దగ్గర ఏమున్నాయంట? 5 రొట్టెలు 2 చేపలు. దీన్ని ఇలా కూడా అంటారు బైబిల్ పట్టింది. ఏమంటారంటే, చిన్న పిల్లడికి 5 రొట్టెలు అవసరమా? అవసరం లేదు అంటే ఆ రోజుల్లో కొంచెం బలంగా తినేటోళ్ళే కదా. నిజం. ఎందులో మీటింగ్ అని రాలేదు పిల్లోడు. ఏటో మొత్తం మీద దానికి స్తోత్రం. ఏదో కట్టించాలి. అమ్మ కట్టించింది. ఏం కట్టించింది? మొత్తం మీదకైనా, లేకపోతే ఇంకేనా పొలం కాడ ఎవరైనా ఉన్నారో మనకు తెలియదు మొత్తం మీద. కానీ మొత్తం మీద 5 రొట్టెలు 2 చేపలే, ఇంకేమీ ఆయన దగ్గర లేదు. కానీ జనసంఖ్య ఎంత ఉంది? జనసంఖ్య ఎంత? సుమారు 15,000. ఇప్పుడు జనసంఖ్యనేమో చెప్పాలి 15,000. ఉన్న ఆహారం ఎంత? 5 రొట్టెలు 2 చేపలు. ఇప్పుడు సంసోను కూడా ఒక పావు కిలో చికెన్ తీసుకొచ్చి 1/2 కిలో బియ్యం అండి బ్రదర్ అందరు కూర్చోండి అంటే మనం ఏమంటాం? మీరు కడుక్కుంటారు ఆయన. నా మనకి అర్థమైందా? అందరు కలిసినప్పుడు అందరూ వచ్చాం కదా. వచ్చిన అందరూ ఏమన్నాడు? బ్రదర్ పావు కిలో చికెన్ తీసుకొచ్చా, 1/2 కిలో బియ్యం తీసుకొచ్చా, అన్నం అండా, కూర అండా, మీ అందరికీ సిద్ధంగా ఉంది, కడుక్కోండి అంటే మీరు కడుక్కుంటారు ఎవరైనా? నేను కడుక్కో. ఎందుకు కడుక్కో? అది వారింటూ సరిపోదు. ఇప్పుడు వారింటూ 4 సరిపోదు, మనకి సరిపోద్ది. కాబట్టి మనకి ఏమనిపిస్తుంది? కడుక్కోండి బ్రదర్, కూర్చొని బ్రదర్ అంటే కూడా ఏమంటామంటే, వాళ్ళు ఏమంటున్నారు? ఫార్మాలిటీస్ కదా. అంటే తినమని చెప్పాలి కాబట్టి తినమంటున్నారు అంతే. అనుకుని చేస్తాం మెల్లగా మనం దాటిపోతాం.
హల్లెలూయా. 5 రొట్టెలే ఉన్నవి, 2 చేపలు ఉన్నవి. ప్రజలు ఎంత ఉన్నారు ఇప్పుడు? 15,000 మంది ఉన్నారు సుమారు. అట్లా ఇప్పుడు ఏమన్నాడు? మీరే వారికి ఏం పెట్టాలి చెప్పాలి. మీరే వారికి భోజనం పెట్టాలి. ఇదేం ఆశ్చర్యం? నీకు అర్థవుతుందా? మనమైతే కూర్చోము, కనీసం ఏమంటున్నాడు? మీరు పెట్టాలి. ఫస్ట్ ఏం చేయాలండి? అందరికి కూర్చోబెట్టండి. అక్కడ మంచిగా ఉందంట, పచ్చిగా ఉందంట. అక్కడ మంచిగా పచ్చిగా ఉంది, అందరూ ఏంటి? లైన్ కూర్చోబెట్టండి, లైన్గా కూర్చోబెట్టండి. హల్లెలూయా. ఇప్పుడు కూర్చోండి అనగానే టక్క 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 కూర్చున్నారు. టక్క టక్క అందరూ కూర్చున్నారు. దేనికోసం కూర్చున్నారు ఇప్పుడు? ఏ భోజనం కోసం? ఈ భోజనం కోసం కాదు. ఆ భోజనం పెట్టేది ఎవరు? యేసయ్యే. మరి ఈ భోజనం పెట్టబోయేది ఎవరు? యేసయ్యే. కానీ విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూర్చున్నారు, సైలెంట్ కూర్చున్నారు, క్రమం కూర్చున్నారంట. క్రమం కూర్చున్నారు, పచ్చకలు కూర్చున్నారు. వడ్డించేది ఇప్పుడు ఎవరు? శిష్యులు వడ్డించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వబడ్డవి. చెప్పండి, ఎవరికి ఇవ్వడ్డాయి? ఎవడు? ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి ఇచ్చారు? పిల్లోడు శిలువకి ఇస్తే శిలువ చేశారు, ఏసుకి ఇచ్చారు. మనకి సమానం చేస్తాం, తిని పెడతాం. మనకి సమానం చేస్తాం, శుభ్రంగా తిని పెడతాం. కొంచెం బలంగా ఉంటే 5 రొట్టెలు కూడా తినేస్తాం. 2 చేపలు పెద్ద విషయమే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య తినేవాడు కాదు, మనందరికీ తినిపించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు తినిపించే వ్యక్తి కాడికి ఏం వెళ్ళాలి? రొట్టెలు వెళ్ళాలి, ఆహారం వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి చేపలు రొట్టెలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు యేసు చేతిలోకి వెళ్ళిపోయినాయి. యేసు వాటిని తీసుకొని వాటిని విడిచి మళ్ళీ ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు వడ్డించే వరకు ఇచ్చాడు. మధ్యలో కూడా ఉన్నారు, ఇచ్చేవాడు కూడా ఉన్నాడు. ఇచ్చేవాడు ఎవడు? పిల్లోడు. వాటిని దీవించేవాడు ఎవరు? యేసుక్రీస్తు. నెంబర్ 3 ఎవరికి వచ్చినవి? వారు చేస్తున్నారు, వడ్డిస్తున్నారు. ఇప్పుడు నెంబర్ 3 ఎవరు? నెంబర్ 4 ఎవరు? తినేవారు. హల్లెలూయా. ఒకరు ఇచ్చేవారు ఉన్నారు, రెండవది దీవించేవారు ఉన్నారు, మూడవది వడ్డించేవారు ఉన్నారు, నెంబర్ 4 తినేవారు. ఇప్పుడు మనం ఎవరు? తిన్న తర్వాత వారు తృప్తి పొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? తిన్న తర్వాత ఇప్పుడు 5 రొట్టె ప్రభు అడగాలి, ప్రభువా ఈ 5 రొట్టెలు ఈ 2 చేపలు ఎంతమంది వడ్డించగలమంటే ఆయన ఏమంటాడు? ఆయన ఎంతమంది తింటే అంతమంది వడ్డించగలడు. ఇప్పుడు మనం అనుకోండి, సుమారు ఇప్పుడు 1/4 కిలో చికెన్ అనుకున్నాం కదా, మనం ఇంత బియ్యం అనుకున్నాం. తింటే కూడా ఏం చేస్తాం? కొంతమంది ఇంట్లో మీటింగ్ అయినప్పుడు సలహా ఇస్తారు అనమాట, కొంచెం మీరు ఆగండి. మాకప్పుడు సలహా వస్తాయి, కొంచెం మీరు ఆగండి, తర్వాత తినండి. సరే సార్ చేయి అడుగుతాం, ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకు? కొంచెం లోపల ఏదో తక్కువ ఉంది, అన్నమో నిజమో కలిసి ఏదో తక్కువ ఉంది కాబట్టి ఏమంటారు వీళ్ళు మెల్లగా, కొంచెం మీరు ఆగండి, వాళ్ళకి ఫస్ట్ పెడదాం అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. ఇప్పుడు యేసు క్రీస్తులకు రొట్టె వెళ్ళిపోతే అని అడగాలి మనం, ప్రభువా ఎంత వడ్డించమంటారంటే ఏమంటాడు ఆయన? ఎంతైనా వడ్డించు, ఎంతమందికైనా వడ్డించు. తిన్న వారు తృప్తి పొందేంత మట్టుకు వీళ్ళు వడ్డిస్తున్నారు, తింటూనే ఉన్నారు. హల్లెలూయా. తిన్న తర్వాత మరలా ఎత్తింది 12 గంపలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కారణం అప్పుడు వారు తిన్నవారంట తృప్తి పొందిరి. అప్పుడు వారికి ప్రాణంలోకి విశ్రాంతి అనేది. తృప్తి అంటే అర్థం ఏంటి? విశ్రాంతి. ఇప్పుడు యేసు అంటున్నాడు, మీరేం చేయాలి? మీరే వారికి ఏం చేయండి? వడ్డించండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ ఫిలోమోను ఎవరు అంటే జీవాహారం ఇచ్చి సంఘంలో కూర్చోబెట్టువాడు, శరీరానికి ఆహారం ఇచ్చి అలా తృప్తి పరిచేవాడు. ఎవరు? ఫిలోమోను. మీకు అర్థందా? ఫిలోమోను ఎవరు? పరిశుద్ధులకు ఏం చేస్తారంట? వారి పరిశుద్ధుల శరీరాలు కాదు, వారి ఉదయాలు తీసినట్ట విశ్రాంతిలోకి నడిపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, ఏ విశ్వాసి వచ్చినా, ఎవరు తమ ఇంటికి వచ్చినా వారి ఆత్మ కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం సమృద్ధిగా పంచిపెట్టి వారికి మరలా
వారి ఆకలితో ఉంటే ఈ కడుపు నింపి పంపించేవారు ఎవరంటే ఫిలోమోన్. హల్లెలూయా. అందుకే ఆ ఫిలోమోన్ పేరు ఎత్తగానే పౌలుకి ఇప్పుడు ఏముంది? ఆదరణ ఉంది, ఆనందం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నా మాట మీకు అర్థమవుతుందా? ఎప్పుడు వస్తున్నారా? ఈ కథ చెప్తున్నా నేను. మీరు ఒక్కొక్కరు కూడా ఫిలోమోన్ వల్ల కావాలి. హల్లెలూయా. వాక్యం చెప్పండి అనగానే పాస్టర్ గారు అని చెప్పొద్దు. మీరేం చేయగలగాలి చెప్పండి? మీరేం చేయగలగాలి? వడ్డించగలగాలి. ఎంత వడ్డించగలగాలి? ఎంతైనా వడ్డించగలగాలి. ఎంతమందికైనా వడ్డించగలగాలి. అలాంటి జీవాహారముగా మనం మార్చబడదు కాక. హల్లెలూయా. అలా మనం మార్చబడాలంటే ఇప్పుడు మనం ఎవరి చేతికి వెళ్ళాలి? దేవుడి చేతిలోకి మనం వెళ్ళాలి. దేవుడి చేతిలోకి మనం వెళ్ళినప్పుడు మనం ఏమవుతాం? ఖచ్చితంగా మనం చేస్తాడు, దీవిస్తాడు, హెచ్చిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఒక మాట చెప్తాడు. ఇప్పుడు ప్రజలు ఎక్కువ ఉన్నారా? ఆహారం ఎక్కువ ఉందా? ఇక్కడ సువార్తలో ప్రజలు ఎక్కువ ఉన్నారు, ఆహారం తక్కువ. ఇప్పుడు మన దగ్గర పరిస్థితి తెలిసించండి. ఆహారం ఎక్కువ ఉంది కదా. రైట్. ఇప్పుడు వస్తున్నాను. ఆహారం అనగానే, తృప్తి అనగానే, మాదిరి అనగానే నా మైండ్లోకి వచ్చే ఏకైక వ్యక్తులు అంటే యోసేపు. ఎవరు? యోసేపు. యోసేపు ఎంతమందికి ఆహారం పెట్టాడు? ఆ కాలములో ఉన్నటువంటి సకల దేశములకు ఆహారం ఎవరంటే యోసేపే. మీకు అర్థమైందా? యోసేపు లేకపోతే ఐగుప్తుడు ఏం లేదు, ఆహారం లేదు. తల్లికి లేదు, తండ్రికి లేదు, సహోదరు లేదు, ఎవరికి ఏం లేదు, ఆహారమే లేదు. కానీ మంచి గుర్తుంచుకోవాలి, యోసేపు సకల దేశాలకు ఆహారం పంచిపెట్టే స్థాయికి దేవుడు నడిపించాడు. మంచిదే. కానీ అంతకంటే ముందు ఏమన్నాడు? ఆయన చేతుల కింద ఉండడలేదా? ఎప్పుడెప్పుడు ఉన్నాడు కదా? తల్లి అర్థం చేసుకుందా? తండ్రి ఇస్తున్నారా? వీళ్ళకు కలగన్నాయి. అరే మేము కూడా మీ కళ పడాలా అన్నాడు. ఎవరు అనలేదా? అన్నారు. తర్వాత హోదరుకు బాధపడ్డారు. వీడి పని ఏంటి? రోజో కలగంటాడు. ఏది రోజో కల? ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు ఇంట్లో పంచుకోవాలి. వాళ్ళకేమొచ్చేస్తుంది? ఆయన ప్రతి కళ ఆ ఇంట్లోకి ఆపోజిట్ ఉంది. ప్రతి కళ ఇంట్లకు ఆపోజిట్. వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు అన్నీ పెరిగిపోతా ఉన్నాయి. ఈయన ఏం చేయాలి మరి? దేవునికి స్తోత్రం. మొత్తం మీద ఏమైపోయాడు? జర్నీ స్టార్ట్ అయిపోయింది. జర్నీ చక్కగా పోయి బాయిల పడేశారు, గుంతలు పడేసి అక్కడ లేపి అమ్మేశారు. అలా కొంతకాలం అక్కడికి వెళ్ళి మళ్ళీ జైలు వేశారు. ఇట్లా అయితేనే ఉంది. చివరికి ఎన్ని క్లిష్టమైన, ఎంత నీచమైన, ఎంత భయంకరమైనటువంటి, మనం ఊహించని ఏమంటారు, మనము కూడా వెళ్ళినటువంటి అంత ఇరుకైన మార్గములో దేవుడు యోసేపును నడిపించాలి. ఎలా నడిపించినా దేవుడు యోసేపును హెచ్చించేంత మట్టుకు ఎట్లున్నాడు? ఆయన బలిష్టమైన చేతుల కింద వినయంతో ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు హెచ్చిస్తే సకల దేశకు ఏమిచ్చాడు? ఆయన ఆహారాన్ని, ధాన్యం అందించాడు. ఇంకా ఇప్పుడు కూడా ఏమిస్తున్నాడు? ఇప్పుడు ఆహారాన్ని, మాదిరిని ఇస్తూనే ఉన్నాడు. ఆయన బ్రతుకు, ఆయన చనిపోయి ఇప్పుడు ఏమైనా మనతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అందుకని పేరేంటి? ఫలించడి కొమ్మ. దానికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పండి. ఫిలోమోనులకు ఉందా వద్దా? పాత నిబంధనలో యోసేపు, కొత్త నిబంధనలో ఇప్పుడు ఎవరు? ఫిలోమోను. ఫిలోమోను ఎవరు తెలుసా? అన్ని జనులకు మాత్రం కాదు, నామకరణకు మాత్రం కాదు. అక్కడ ఏముంది? పరిశుద్ధులను కూడా ఇస్తున్నాడంట. ఆయన విశ్రాంతిని ఇస్తున్నాడు. ఆహా. అందుకే ఫిలోమోను అనగానే పౌలుకి ఇప్పుడు ఏముంది? ఆదరణ ఉంది, ఆనందం ఉంది. బ్రదర్ వెంకట్ అనగానే అబ్బా ఆయన పెంట పెట్టిండు అందుకే ఫోన్ వచ్చింది అనుకోవద్దు. నేను అనుకోవద్దు. అంటే విశ్వాసుల ఫోన్ వస్తే పాస్కి ఏముండొద్దు? భయం ఉండొద్దు, కలవరం ఉండదు. ఏముండాలి మరి చెప్పండి? సంతోషం, ఆనందం, ఆదరణ ఉండాలి.
హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఒక సేవకునిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. లైవ్ లో ఉన్నటువంటి వారు మీరందరూ, మనమందరం ఎట్లా మార్చబడదు గాక, ఫిలోమోన వల్లే మార్చబడదు గాక. ప్రతి విశ్వాసి ఫిలోమోనగా మార్చబడితే ప్రతి సేవకునికి ఏముంటది? ఇప్పుడు దుఃఖం ఉండదు, ఆదరణ ఉండిద్ది, ఆనందం ఉండిద్ది. స్తోత్రం. ఇప్పుడు ఇది అన్ని రావాలంటే ఫస్ట్ ఎక్కడ కూర్చోవాలి? మనం ఎక్కడ కూర్చోవాలి? తినాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? తినాలి. ఎక్కడ తినాలి? హల్లెలూయా. ఇప్పుడు మీరు అందరు తినడానికి కూర్చుంటున్నారు. ప్రతి ఆదివారం బుధవారం కూర్చుంటున్నారు. మీరు కూర్చున్న ప్రతిసారి మీకు వాయిస్ వస్తుంది. మీరు తినడానికి కూర్చున్న ప్రతిసారి ఇప్పుడు ఏ సైడ్ చేసిండు? నా గురు నా స్వరాన్ని వినును. విందేమంటాడు? పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలములు. ఇప్పుడు యేసుక్రీస్తు జీవాహారాన్ని, జీవజలాన్ని పంచిపెడతా ఉన్నప్పుడు మనం చేసుకోవాలి, అక్కడ కూర్చొని ఏం చేసుకోవాలి? తింటా ఉండాలి. అలా తింటా ఉన్నప్పుడు మీకు స్వరం వస్తుంది. ఎవరు స్వరం వస్తుంది? ఇప్పుడు చెప్పాలి. మీరు స్వరం విన్నారు, కూర్చున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. అప్పుడు వచ్చి స్వరం వచ్చింది. అమ్మ కొంచెం మీరు నాకు దూరముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసయ్యానికి చింత లేదా అంటది. ఇప్పుడు అర్థమైంది నీకు? ఇంకా అర్థం కలదా? మరియం ఏం చేస్తుంది? తింటా ఉంది కదా, తాగుతా ఉంది కదా. అప్పుడు ఎవరు వచ్చారు చెప్పరండి? మార్తమ్మ వచ్చింది. మార్తమ్మ వచ్చేమనింది? యేసయ్యా నీకేం లేదు? నీకు చింత లేదా? నీకు బాధ్యత లేదా? నీకు భారం లేదా? మీటింగ్లని, ప్రార్థనని అయ్యనప్పుడు పోతే ఈ సంసారం ఏమైంది అనుకున్నావు? ఏదో నెల 2 నెలలకు ఒకసారి అయితే ఓకే, పర్వాలా. అడుగేనా? అడుగు ఎరగండి. ఇక్కడ మీరు దేవునికి స్తోత్రం అడగండి. ఎందుకంటే మంచిది కాదు. ఏది మంచిది మరి? ప్రతిరోజు భర్త, భార్య, పిల్లలు కలిసి భోజనం చేస్తున్నట్లుగా, హల్లెలూయా, కుటుంబ సమేతంగా తల్లి, తండ్రి, భర్త, భార్య, పిల్లలు అందరు కలిసి ఎక్కడ కూర్చోవాలి మనం? హల్లెలూయా. మనకి కొట్టేముంది? డైనింగ్ టేబుల్. ఆ డైనింగ్ టేబుల్ కాడే దానిపై ఏముండాలి? జీవాహారం అనే జీవవాక్యం ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీళ్లు మనకు ఉండాలి. అది తిని, అది తాగిన తర్వాత ఏం చేయాలి మనం? దీని కడుపు నింపుదుముగాక. హల్లెలూయా. కానీ మనం చేస్తాం, జీవాహారం ఉన్న, జీవజలం ఉన్నటువంటి బల్ల కాడికి మనం రాం, ఆ టేబుల్ కాడికి మనం రాం. ఏడికి ముందు అంటాం? అయ్యా చాప ముక్కలు ఉంటే ఫస్ట్ టైం ఉంటాం, రొట్టె ముక్కలు ఉంటే ఫస్ట్ టైం ఉంటాం. కానీ యేసు అందరు చాప ముక్కలు అందరికి ఇచ్చాడా? కొండ పైన వాక్యం విన్నటువంటి వారందరికీ దొరికింది రొట్టె, చాప. ఆడుకున్నారు కదా. అమ్మయ్యా, యేసయ్యంలో పోతే ప్రతిరోజు మనకి ఏముంటుంది? ఆయన పనిచేసాడు. ఇక ఆయన పోయి ఆపేసాడు. ఏ సత్యం వచ్చాయి పెట్టేదేమి లేదు. పెట్టడా? ఆయన యేసయ్యమన్నాడు, నేను పెట్టన్నాడు. ఎందుకయ్యా అంటే మీరు ఫోన్లే ఫాస్ట్గా ఉన్నారు 3-4 రోజులు అని పెట్టా. ఇప్పుడు మీరు వేస్తున్నారు. ఇప్పుడు షరతు బాధ, అదే బాధ. షరతు బాధ ఎప్పుడైనా షాప్ అంటాడు ఆయన. షరతు బాధ ఎప్పుడు షాప్ అంటాడు ఆయన. ఇప్పుడు పాసలు ఏమైపోయారంటే శరత్ బదులు మొన్న అంటాయి, ఎందుకు పచ్చిపులుసు పెట్టావు, సాంబార్ పెట్టావు, చేపలు పెట్టావు అని అంటాం. అని శరత్ బదులు అంటే అర్థం ఏంటి? చేపలే. శరత్ అర్థం చేపలే. కాబట్టి ఏసై చేసింది, నేను పెట్టాడు. ఫస్ట్ పెట్టాడు లేదా? ఏసై పెట్టాడు. తర్వాత నీ చేపలు పెట్టుకోండి అన్నాడు. ఎందుకయ్యా అంటే మీరు వాక్యం కోసం రావట్లా, జీవం కోసం రావట్లా, మీ చేప ముక్కల కోసమే, రొట్టె ముక్కల కోసం వస్తారు. బంద్ అన్నాడు. అంతే. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనము అనే ఫిలోమోను ఎట్లయితే పరిశుద్ధుల హృదయాన్ని కూడా విశ్రాంతిలో తిప్పాడో, మనమందరం కూడా ఆ ఫిలోమోను మరొక వైపు, అన్ని జనులకు మరొక వైపు పరిశుద్ధుల ఆకలిని తీర్చాలంటే మనమందరం వ్యక్తిగతంగా యేసయ్య పాదాల కూర్చోవాలి. ఆయన జీవారం మనకిస్తాడు, మన కడుపు నిండిద్ది. ఆ తర్వాత మనం బయట వారికి అందిస్తాం. అనగా యేసయ్యను పొందినటువంటిట్లయితే విశ్రాంతి పొందుకుంటారో, యేసయ్యను కలిగిన కుటుంబం కూడా ఏం చేయాలి? అనేకులకు విశ్రాంతిని ఇవ్వగలగాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మరియం ఏం చేస్తా ఉంది? యేసయ్య పెడతా ఉన్నాడు, యేసయ్య ఇస్తా ఉంటే మరియం ఏం చేస్తా ఉన్నది? ఏ చెప్పలు వేరొట్టే జీవాహారమును
నేనే అన్నాడు. అది ఆయన వాక్యం ఏంటి? జీవవాక్యం. యేసయ్య జీవవాక్యాన్ని జీవాహారం ఇస్తామంటే ఆమె ఏం చేస్తుంది? ఎక్కడ కూర్చుంది? ఇప్పుడు పాదాల కూర్చుంది. ఓకే, కూర్చొని తింటా ఉంది, వింటా ఉంది. అప్పుడు ఎంట్రీ. ఎవరు ఎంట్రీ? మార్తమ్మ ఎంట్రీ. ఏమన్నది? ఎవరు తిట్టింది? చెల్లెలు ఏమనలే, సహోదరిని ఏమనలే, మరియమ్మని ఏమనలే. ఎవరన్నది? ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని ఏమన్నారు? మీ భర్తలు మీ భార్య నన్ను అంటారు. ఈ పాస్కు పని లేదు, ఎప్పటికీ ఎండ పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మార్త ఎంట్రీ. మీరు ప్రార్థన చేసుకున్నామని కూర్చుంటారు, మార్తమ్మ వచ్చింది. బైబిల్ తెరిస్తారు, మార్తమ్మ వస్తుంది. మీరు ఎక్కడ పోయినా మీ ఎమ్మడే వస్తారు. మార్తమ్మ రాగానే మీరు ప్రార్థన ఆపుతారా? వాళ్ళు తిట్టుకుందరు గాక, వాళ్ళు కొట్టుకుందరు గాక, వాళ్ళు అలుసుకుందరు గాక, మీరు శుభ్రంగా తిందురు గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పాలి మీరు. అప్పుడు చెప్తే ఎట్లా? ఇప్పుడు చెప్పాలి కదా. మాటం చేయనియండి, మన పని ఏం చేయాలి? ఇప్పుడు ఒక మాట, యేసయ్య నీకు చింత లేదని ఎవరున్నారు? మార్తలో వేసానన్నది. కానీ అదే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం అక్కడ ఏముంది? ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మీ చింత యావత్ ఆయన కోసం, ఆయన మీద వెయ్యుడి. హల్లెలూయా. ఆయన మనకు చింతిస్తున్నాడు కనుక ఏమైంది మనకు? హల్లెలూయా. ఆయన ఇవ్వగలడు, ఆయన మనకి ఏదైనా ఇవ్వగలడు. అయితే అబ్రహామును దీవించాడు, శిర సంబంధించి ఆత్మీయంగా దీవించాడు. ఫిలోమోను ఏమయ్యాడు? ఆత్మీయంగా వర్ధిల్లాడు, శిర సంబంధంగా వర్ధిల్లాడు. మూడోది ఏంటి? పరిశుద్ధుల హృదయాలను విశ్రాంతిలో నడిపించేలా వర్ధిల్లాడు. హల్లెలూయా. అందును బట్టే పౌలును బట్టి ఇప్పుడు ఫిలోమోను బట్టి పౌలుకి ఇప్పుడు ఏముంది? ఆదరణ ఉంది, చెప్పింది. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ చిన్న పిల్లోడు 5 రొట్టెలు 2 చేపలు చేశాడు. ఎక్కడ జరిగింది? సుమారు 15,000 మంది చేశారు ఆహారం తిన్నాడు, తృప్తిగా తిన్నారు. అట్లయితే ఇలాంతా ఎందుకు జరిగింది అంటే, అంతకు ముందు శిష్యులు ఆయన పాదాల కాడ కూర్చున్నారు. మనం యేసు క్రీస్తు పాదాల కాడ ప్రతిరోజు కూర్చునే ఆయన ద్వారా ఆయన మనకేం చేయాలి? తినిపించగలరు. ఆయన మనకేం చేయాలి? నా గొర్రెలు అయితే నాశనం ఉంటాయి. ఇప్పుడు ఆయన గొర్రెకి ఏం చేశాడు? పచ్చిక బయళ్ళు శాంతికరమైన జలములు ఎప్పుడు ఉంటవి? గొర్రె ఏం చేయాలి? కాపరి స్వరం వినాలి, కాపరి వెంబడించాలి. అప్పుడు ఏం దొరికింది? ఆహారం దొరికింది, నీళ్ళు దొరికింది. అప్పుడు తర్వాత ఏముంటుంది? విశ్రాంతి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విశ్రాంతిని ఎవరిచ్చారంటే ఫిలోమోను ఇస్తున్నాడు. అనగా ఎలా ఇవ్వగలిగిందంటే, ప్రధాన కాపరైనటువంటి యేసయ్య పాదాలను కూర్చుంటున్నాడు. రెండవది పౌలు కాళ్ళ దగ్గర కూడా ఆయన కూర్చున్న అనుభవం. అనగా నెంబర్ 1 ఏమో యేసయ్య దగ్గర కూర్చున్నాడు, నెంబర్ 2 పౌలు కాళ్ళ కూర్చున్నాడు. అందుకే ఆయన ఆత్మలో అంతగా వర్ధిల్లాడు. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభువా, గాయు కోసం ఎవరు ప్రార్థన చేశారు? యోహాను ఏమని చేశాడు? ప్రభువా, నీవేం చేయాలంటే గాయు ఆత్మలో వర్ధిల్లు, ఆ తర్వాత అన్ని విషయాల్లో వర్ధిల్లు, మళ్ళీ ఎట్లుండవు? సౌఖ్యముగా ఉండు. యోహాను ప్రార్థన. కానీ పౌలు ప్రార్థన గాయు కంటే గాయు కోసం గొప్పది. ఏంటి అంటే, పరిశుద్ధుల్ని కూడా విశ్రాంతిని నడిపించే గొప్ప పరిచర్య ఎవరికి ఉంది? ఫిలోమోన్లో ఉంది. నెంబర్ 2 ఏంటంటే, ఆ పోసిన పౌలు గారికి ఆనందకరంగా ఫిలోమోను మార్చబడ్డాడు. అనగా ఆనాటి యోసేపు ఎలాడో నేటి ఫిలోమోను అంతగా దీవించబడ్డాడు. ప్రభువా, అట్టి విధంగా నా కుటుంబాన్ని సిద్ధం చేయి. మేము మా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు మేము మరియమ్మలకు ఎట్లా కూర్చోవాలి? మీ పాదాల కాడ కూర్చోవాలి. యోహాను వలె మీ పాదాల కాడ మేము పడిపోదుము కాక. మీరు అనుగ్రహించు జీవాహార జీవజాలు ప్రతిరోజు మేమందరము తిందుము కాక. అట్టి ప్రతిరోజు నీ బలిపీఠం కాడ, నీ బల్ల కాడ కూర్చునే అనుభవం నడిపించండి. అనుభవం రాకుండా అడ్డుపడుతున్నటువంటి శరీర కార్యాలను మీరు లయపరచమని అడుగుదామా? అంటే తల వంచండి, కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. ఆత్మీయ క్షేమాభిలాషులారా, నిత్య జీవానికి దారి చూపే మరెన్నో ఆశీర్వాదకరమైన వీడియోలను మా యూట్యూబ్ ఛానల్ గ్లోరీ టీవీ జెమ్ను ఇప్పుడే సందర్శించండి. వందనాలు.